హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 31. మార్నింగ్ జిమ్ ఏరియాకి వెళ్తున్న విరాజ్ కి గార్డెన్ లో బెంచ్ మీద డల్ గా కూర్చున్న గీత కనిపించడంతో తన దగ్గరికి వెళ్లి తన పక్కనే కూర్చుని, ఏమైంది ప్రిన్సెస్, ఎందుకని డల్ గా ఉన్నావు? నేను నైట్ మేఘనతో మాట్లాడుతూ పడుకున్న గీతకి మార్నింగ్ నుంచి ఏదో అన్ఈజీగా ఫీల్ అవడంగా అనిపించడంతో ఇక ఆలోచిస్తూ గార్డెన్ లో కూర్చుంది. విరాజ్ దగ్గరికి రాగానే పెరిగిన గుండె వేగంతో తన దగ్గరికి వచ్చింది. ఎవరో తెలుసుకున్న గీత విరాజ్ వైపు చూడకుండానే, తెలీదు విరాజ్ సార్ అని అనగానే విరాజ్ వెంటనే గీత నుదుటి మీద చెయ్యి పెట్టి టెంపరేచర్ నార్మల్ గా ఉండటంతో గీత మొహం వైపు పరీక్షగా చూస్తూ, ఎవరి కోసం బాధపడుతున్నావు ప్రిన్సెస్ అని విరాజ్ అడగడంతో విరాజ్ కేరింగ్ కి మనసులోనే చలించిపోతూ తన వైపు చూస్తూ, ఎవరికో ఏదో అవుతుంది అనిపిస్తుంది, తెలియని భయంగా అనిపిస్తుంది అని అంటుంది. విరాజ్ చిన్నగా గీత చేయి తీసుకుని తన గుండె మీద పెట్టుకుని గీత చేతిని అలానే పట్టుకుని, ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది ప్రిన్సెస్? విరాజ్ గుండె చప్పుడు తన చేతికి తాకడంతో తెలియని ధైర్యంగా అనిపిస్తుంది. విరాజ్ సార్ అని అంటుంది తన కళ్ళల్లోకి చూస్తూ. ఆ మాటకి విరాజ్ చిన్నగా నవ్వుతూ తన చేతిని కలిపి పట్టుకుని గీతకి ఆ చేతిని చూపిస్తూ, ఈ చేతిని నేను ఎప్పటికీ వదిలిపెట్టను ప్రిన్సెస్. మరణంలో కూడా నీ చెయ్యిని వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు. అలాంటిది నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఏదైనా అయితే నేను ఎలా కానిస్తాను ప్రిన్సెస్? అంతా బాగానే ఉంటుంది. నీ కన్నయ్య గుడికి వెళ్దాం, రెడీ అవ్వు అని తను రెడీ అవ్వడానికి వెళ్లే వరకు ఉండి లోపలికి వెళ్ళిపోయాడు విరాజ్. తన మనసు ప్రశాంతంగా ఉండాలి అని తను అడగకుండానే గుడికి తీసుకుని వెళ్తాను అన్న విరాజ్ గురించి ఆలోచిస్తూ, నన్ను మీరంతలా ఎలా అర్థం చేసుకుంటారు విరాజ్ సార్? నా మనసు ఎక్కడ ఉంటే ప్రశాంతంగా మారుతుందో కూడా అసలు మీకు ఎలా తెలుసు? అసలు ఇంతలా ఎలా ప్రేమిస్తున్నారు విరాజ్ సార్ నన్ను? కానీ మరి నేను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానా అనే ఆలోచన తనకి రాగానే తల గట్టిగా ఒకసారి విదిల్చి, అసలు అసలు నేను ఏం ఆలోచిస్తున్నాను? ఇవన్నీ వదిలేసి ముందు నేను గుడికి రెడీ అవ్వాలి అనుకుని, ఇక మేఘన వస్తుందేమోనని తనని లేపితే తను ఇంత పొద్దుటే నా వల్ల కాదు అని చెప్పడంతో గీత ఒకతే రెడీ అయ్యి వచ్చింది. అంతలోనే విరాజ్ కూడా రెడీ అవడంతో రంగమ్మకి చెప్పి బయలుదేరేంతలోపే అప్పుడే జాగింగ్ నుంచి వచ్చిన అసాద్ వాళ్ళిద్దరూ రెడీ అయ్యి ఉండడం చూసి, ఎక్కడికి విరాజ్ ఇంత మార్నింగ్ అని అంటాడు. ఇంకా నార్మల్ గానే టెంపుల్ కి వెళ్తున్నాం అసాద్ గారు, మీరు కూడా మాతో వస్తారా అంటుంది గీత అసాద్ ఫేస్ వైపు చూస్తూ. గీతతో టైం స్పెండ్ చేసే ఛాన్స్ వస్తే ఎలాంటి పరిస్థితుల్లో వదులుకోలేని అసాద్ విరాజ్ వైపుకి ఒకసారి చూసి మళ్ళీ వెంటనే గీత వైపు చూసి గీతతో గివ్ మీ 10 minutes అని లోపలికి వెళ్ళిపోయాడు. విరాజ్ గీత వైపు చూస్తూ, ఏంటి ప్రిన్సెస్, నాతో ఒంటరిగా రావడానికి భయంగా ఉందా అని అనగానే గీత వెంటనే విరాజ్ వైపు చూస్తూ, అసలు భయంగా లేదు, ఉండదు కూడా విరాజ్ సార్. నేను కేవలం అసద్ గారి మొహంలో ఏదో బాధ కనిపించడంతో అలా అడిగాను. నాకు మీతో ఉంటే భయం కాదు విరాజ్ సార్, మాటలతో చెప్పలేని ధైర్యం అంటుంది తనకు తెలియకుండానే. విరాజ్ చిన్నగా నవ్వుతూ, నాకు తెలుసు ప్రిన్సెస్, నువ్వు ఏ టైంలో ఎలా ఆలోచిస్తావో కూడా నేను ఊహించగలను అంటాడు. ఇంకెంతలోనే అసద్ కూడా రావడంతో ముగ్గురు టెంపుల్ కి వెళ్లారు. కొంచెం సేపటికి గీత ఎంతో ఇష్టపడే కన్నయ్య గుడి రావడంతో గీత తన పక్కనే ఉన్న వాళ్ళిద్దరిని చిరునవ్వుతో చూసి వాళ్ళతో కలిసి లోపలికి వెళ్ళింది. దేవుడి దర్శనం చేసుకునే టైంలోనే గీత దండం పెట్టుకున్న మిగతా ఇద్దరు మాత్రం నార్మల్ గా హ్యాండ్స్ హోల్డ్ చేసుకుని చూస్తూ ఉండిపోయారు. గీత కళ్ళు తెరిచి విరాజ్ అసాద్ని చూడగానే ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా చూస్తూ ఉంటారు. విరాజ్ మొదటి నుండి దేవుడి మీద నమ్మకం లేకపోవడంతో అలా ఉన్నాడు. ఆసాద్ కి చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ చనిపోవడంతో దేవుడి మీద నమ్మకమే వదిలేశాడు. కానీ వాళ్ళిద్దరూ కేవలం గీత కోసం మాత్రమే గుడిలోకి వచ్చారు. గీత పూజారి గారు ఇచ్చిన కుంకుమ తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టినా వాళ్ళలో ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో గుడికి వచ్చి అలా వెళ్ళటం మంచిది కాదు అని
వాళ్ళు ఏమన్నా పర్వాలేదు అనుకుని గీత ముందుగా విరాజ్ నుదుటి మీద బొట్టు పెట్టి తర్వాత ప్రసాద్ కూడా నుదుటి మీద బొట్టు పెట్టింది. విరాజ్ గీత స్పర్శకి కళ్ళు మూసి చిన్నగా నవ్వితే అసద్కి వాళ్ళ అమ్మతో ఉన్న మెమరీస్ గుర్తుకు వచ్చి కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర వచ్చింది. గీత అది చూసి ఏదో మాట్లాడే అంతలోపే గీతకి ఫోన్ రావటంతో అది హాస్పిటల్ నుండి అని అర్థమై కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసింది. గీత కాల్ కంగారుగా మాట్లాడి కట్ చేసి వాళ్ళ వైపు చూసి నన్ను హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళ్తారా అంటుంది. గీత ఫోన్ లో మాట్లాడిన మాటలు అసద్కి అర్థం కాలేదు. కానీ విరాజ్ కి మాత్రం గీత హాస్పిటల్లో జాయిన్ చేసిన ఆవిడకి ఏదో ప్రాబ్లం అని అర్థమయ్యింది. విరాజ్ అసద్ ఒకరు మొహాలు ఒకరు చూసుకుని వెంటనే గీతను తీసుకుని ముగ్గురు హాస్పిటల్ కి వచ్చారు. గీత అసద్ కార్ ఆగగానే వాళ్లతో పాటే వస్తున్న విరాజ్ కి ఆఫీస్ నుంచి అంతకు ముందు విరాజ్ వాళ్ళు కంప్లీట్ చేసిన విజయ ప్రాజెక్ట్ ని సబ్మిట్ చేశాక విజయ ప్రాజెక్ట్ వాళ్ళు తమకి విరాజ్ సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్ ఫైలు విజయ కంపెనీలోని వాళ్ళ వల్లే మిస్ అయ్యింది అని, అది విరాజ్ దగ్గర మరో కాపీ కోసం విరాజ్ ని రిక్వెస్ట్ చేస్తూ కాల్ చేస్తారన్నమాట. ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన వాళ్ళు విరాజ్ కారు దిగి లోపలికి వస్తూ కొంచెం సేపు వెయిట్ చేయండి, నేను ఒక 1 అవర్ లో వస్తాను అని గీత వాళ్ళతో లోపలికి వెళ్ళాడు. లోపల ఆవిడకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఎవరిని అడిగినా డాక్టర్ వచ్చినంత వరకు వెయిట్ చేయమనడంతో గీత బాధగా ఐసీయూ వైపు చూస్తూ ఉండిపోయింది. అది చూసి అసద్ డోంట్ వరీ గీత అని అంటే విరాజ్ గీత కళ్ళలోకి చూస్తూ ఒక్కసారి కళ్ళు అరుపుగానే గీత కొంచెం రిలాక్స్ అయ్యింది. 1 అవర్ దాటినా డాక్టర్ ఇంకా బయటికి రాకపోవడంతో వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ విరాజ్ కి మాత్రం కంటిన్యూస్ గా కాల్స్ రావడంతో అసద్ విరాజ్ వైపు చూసి నేను గీతతో పాటు ఉంటాను విరాజ్, నువ్వు వెళ్ళి ఆ కంపెనీ ప్రాబ్లం చూడు అంటాడు. గీత విరాజ్ ఇబ్బంది అర్థం చేసుకుని విరాజ్ వైపు చూసి మీరు కూడా విరాజ్ సార్తో వెళ్ళండి అసద్ గారు, డాక్టర్ రాగానే నేను వెంటనే వచ్చేస్తాను. గీత మాటలు విన్న విరాజ్ అసద్ ఇద్దరు ఒకేసారి నో అని ఇద్దరు ఒకేసారి చూసుకుని మళ్ళీ గీత వైపు చూసి లేదు గీత లోపల ఆవిడ గురించి తెలిసి నేను తీసుకెళ్లే వరకు నేను వెళ్ళను అని అంటాడు విరాజ్. అంతకు ముందు గీత ఇదే హాస్పిటల్ కి వచ్చి కిడ్నాప్ అవడం గుర్తొచ్చి కానీ అంతలో మళ్ళీ విరాజ్ కి కాల్ రావడంతో కోపంగా లిఫ్ట్ చేసి మాట్లాడేంతలోపు విజయ కంపెనీ చైర్మన్ చాలా రిక్వెస్ట్ చేస్తూ రమ్మని అడగడంతో విరాజ్ కి గీతను అలా వదిలి వెళ్లాలని లేక వెంటనే నేను వస్తున్నాను అని కాల్ కట్ చేసి ఆకాష్ కి కాల్ చేసి హాస్పిటల్ కి రమ్మని చెప్పేంతలోపే అసద్ విరాజ్ ఫీలింగ్స్ ని అబ్జర్వ్ చేస్తూ విరాజ్ నేను ఇక్కడ ఉంటాను, అలాగే గీతని సేఫ్ గా తీసుకొచ్చే బాధ్యత నాది, ట్రస్ట్ మీ అని అంటాడు. సిద్ధార్థ గారికి గీత అంటే ఇష్టం కాబట్టి విరాజ్ గీత మీద అంత కేర్ తీసుకుంటున్నాడు అనుకుంటున్నాడు అసద్. అంతలా చెప్పిన తర్వాత కూడా విరాజ్ మళ్ళీ ఆకాష్ కి కాల్ చేస్తే తను ఫీల్ అవుతాడు అని అసద్ మీద గుడ్ ఒపీనియన్ ఉండటంతో గీత వైపు చూస్తాడు. గీత కూడా ఐఎమ్ ఓకే అన్నట్టు చూడడంతో విరాజ్ అసద్ వైపు చూసి కేర్ఫుల్ అండ్ డ్రైవ్ సేఫ్ అని చెప్పి గీత చుట్టూ ఉండే సెక్యూరిటీతో జాగ్రత్తగా ఉండమని చెప్పి కాల్ మాట్లాడుతూ వెళ్ళిపోయాడు. వెళ్తున్న విరాజ్ ని చూస్తూ ఉండిపోయారు అసద్ గీత. విరాజ్ వెళ్ళిన కాసేపటికి డాక్టర్ బయటికి రావటంతో కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళింది గీత. డాక్టర్ ఆవిడకి ఏమయ్యింది, ఆవిడ సీరియస్ కండిషన్ లో ఉంది అని కాల్ చేశారు ఎందుకని, మీరు కలిసినప్పటి నుండి ఆవిడలో మార్పు వచ్చింది, కానీ సడన్ గా మొన్న ఈ మధ్య మీరు వచ్చి వెళ్ళినప్పటి నుండి ఎందుకో ఒత్తిడి ఫీల్ అయ్యి చాలా వీక్ అవుతూ వచ్చారు, దానివల్ల ఆవిడ బ్రెయిన్ పై ఒత్తిడి పెరుగుతూ కూడా వచ్చింది. కానీ రోజు చాలా వీక్ అయ్యి పల్స్ రేట్ పడిపోయే స్టేజ్ కి వచ్చారు, అందుకే మా స్టాఫ్ మీకు కాల్ చేశారు అని డాక్టర్ అనగానే గీత కంగారుగా ఇప్పుడు ఆవిడకి ఎలా ఉంది డాక్టర్, ఇప్పుడు ఆవిడ బాగుంది, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఏదో మిరాకిల్ జరిగినట్టు ఇప్పుడు ఆవిడ నార్మల్ అవటమే కాదు మరి కొద్ది రోజుల్లో కోమాలో నుంచి కూడా బయటకు వస్తారు అని డాక్టర్ వెళ్ళిపోతారు. గీత వెంటనే ఆవిడ ఉన్న రూమ్ లోకి వెళ్లి తనకు తెలియకుండానే కన్నీళ్లు కారుస్తూ ఆవిడ్ని చూస్తూ ఉండిపోయింది. గీత వెనుకే లోపలికి వచ్చిన అసద్ గీత బాధపడుతుంది అని తన చెయ్యి పట్టుకుని కన్నీళ్లు తుడిచాడు. గీత తన వైపు చూడడంతో డోంట్ క్రై గీత, షీ విల్ బి ఓకే,
అని అనడంతో గీత నార్మల్ అయ్యి ఆవిడ వైపు చూడగానే ఆవిడ కళ్ళు తెరిచి తనని చూస్తూ ఉండడంతో ఆవిడ చెయ్యి పట్టుకుని దానిని తలకి ఆనించుకుని అలా ఒక్క నిమిషం ఉండిపోయింది. గీతని ఆవిడ మాత్రం గీత చేతిని గాజుల చాటున కనిపిస్తున్న నక్షత్రాకార పుట్టుమచ్చని చూస్తూ ఉండిపోయింది. మనసులోనే గీతని దగ్గరికి తీసుకోవాలి అని ఉన్నా తీసుకోలేక అలా చూస్తూ ఉండిపోయింది. ఆవిడ సడన్ గా స్ట్రెయిన్ అవడానికి కారణం గీత కిడ్నాప్ అయ్యే ముందు ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు ఈ పుట్టుమచ్చ కనిపించడం వలన ఆవిడంత ఒత్తిడికి గురయ్యారు. గీత కాసేపు ఆవిడ దగ్గర కూర్చుని మళ్ళీ అసద్కి లేట్ అవుతుందని నర్స్ కి అన్ని జాగ్రత్తలు చెప్పి అసద్ అంతకు ముందే తన డ్రైవర్ తో కారు తీసుకురమ్మని చెప్పడంతో బయలుదేరారు. ఇంకా డల్ గా కనిపిస్తున్న గీతని అసద్ చూసి తనని డైవర్ట్ చేయడానికి, గీత విరాజ్ ని మీద చాలా కేర్ తీసుకుంటున్నాడు కదా. అవును అసద్ గారు అంటుంది గీత వీరస్ కేరింగ్ ని తలుచుకుని. కానీ విరాజ్ నిన్న హాస్పిటల్లో వదిలి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. గీత కొంచెం ఇబ్బంది పడుతూ విరాజ్ హాస్పిటల్లో తనని వదిలి వెళ్ళకపోవటానికి కారణం తనకి చెప్పగానే అసద్ చాలా కోపంగా ఆ ఈడియట్ పేరేంటి గీత, ఐ విల్ కిల్ హిమ్ అని అంటాడు చాలా కోపంగా. గీత అసద్ కోపం చూసి భయపడుతూ వదిలేయండి అసద్ గారు, అది జరిగిపోయిన విషయం అంటుంది. గీత భయపడ్డం తనని తను కంట్రోల్ చేసుకుంటూ ఉండిపోయాడు అసద్. ఇంకా తనకి నార్మల్ అవటంతో గీత ఇందాక నేను గుడిలో చేసిన దానికి మీకు కోపం వచ్చిందా అసద్ గారు అని అడుగుతుంది. నేను మిమ్మల్ని నా ఫ్రెండ్ గా ఫీల్ అయ్యి అలా చేశాను, కానీ ఆ టైంలో మీ కళ్ళల్లో నీళ్లు తిరగడం నేను చూశాను. నా వల్ల మీరు బాధపడితే ఐఎమ్ వెరీ సారీ అసద్ గారు. ఇంకొకసారి ఎప్పుడు కూడా నా వల్ల ఇలా జరగకుండా చూసుకుంటాను. రాహుల్ పై కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్న అసద్కి గీత అలా మాట్లాడడంతో వెంటనే గీత చేతులు పట్టుకుని బాధగా, అలా మాట్లాడుకో గీత, నువ్వు నాలో ఫ్రెండ్ ని చూస్తే నేను నీలో కనిపించే మా అమ్మ ప్రేమని చూసుకుంటున్నాను. మా అమ్మకి దేవుడు అంటే చాలా ఇష్టం. వీక్ లో ఏదో ఒక డే టెంపుల్ కి తీసుకుని వెళ్ళేది. నేను బొట్టు పెట్టుకోను అని మారం చేస్తూ ఉంటే మా అమ్మ అచ్చం నీలాగే నాకు బొట్టు పెట్టేది. మార్నింగ్ జాగింగ్ కి వెళ్ళి వస్తూ ఉంటే పేరెంట్స్ తో ఆడుకునే పిల్లల్ని చూస్తూ ఉంటే మా అమ్మ నాకు గుర్తొచ్చేది. అందుకే ఈ రోజు నువ్వు అలా చేయగానే మా అమ్మ గుర్తుకు వచ్చింది. కానీ నువ్వు సారీ అంటూ మాట్లాడి నన్ను బాధ పెట్టొద్దు గీత అని అంటాడు. అప్పటికే అసద్ కళ్ళల్లో చేరిన నీళ్లతో గీత అవి చూసి కంగారుగా అసద్ కళ్ళు తుడుస్తూ, నేను ఎప్పుడూ అలా మాట్లాడాను అసద్ గారు, కానీ మీరు ఇలా బాధపడితే మీ అమ్మగారు కూడా చాలా ఫీల్ అవుతారు. అయినా మీరు కంపెనీని రన్ చేస్తున్నారంటే ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి, ఇలా అసలు వీక్ గా ఉండకూడదు అంటూ గీత చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్పడంతో అసద్ గీత కేరింగ్ కి హ్యాపీగా ఫీల్ అవుతూ మళ్ళీ నార్మల్ అయిపోయాడు. గీత అసద్ మనసులో ఉన్న భావాలు రెండూ కూడా స్వచ్ఛమైనవే. గీత మనసు పూర్తిగా తనని తన ఫ్రెండ్ గా ఫీల్ అయితే అసద్ అంతే మనసు పూర్తిగా గీతని తన ప్రేమగా ఫీల్ అయ్యాడు. అసద్ కోరుకునేది గీతలోని ప్రేమను మాత్రమే. అందుకే విరాసిక్ కానీ సిద్ధార్థ గారికి కానీ అసద్ కళ్ళల్లో గీతతో మాట్లాడే మాటల్లో ఎలాంటి తప్పు కనిపించలేదు. అందుకే గీత కూడా అసద్ని అంత తొందరగా ఫ్రెండ్ గా ఫీల్ అవ్వగలిగింది. గీత అసద్ మాటల్లోనే జీవి సొల్యూషన్ కి రావటంతో ఇద్దరు మాట్లాడుకుంటూ లోపలికి రాగానే గీత అసద్ వైపు చూస్తూ, ఇక మీరు నా బాస్ అసద్ సార్, ఇప్పుడు మన రిలేషన్ ఇది అంటూ ఎదురుగా ఉన్న ఆఫీస్ ని చూపిస్తుంది. అసద్ కూడా గీత మాటలకి నవ్వుతూ ఓకే అని లిఫ్ట్ దగ్గరికి వెళ్లారు. అదే లిఫ్ట్ లో ఉన్న కొనాల్ గీత అలా నవ్వుతూ రావడంతో గీత మానస విషయంలో చేసింది గుర్తుకు వచ్చి తననే కోపంగా చూస్తూ, ఈ నవ్వులు ఎన్ని రోజులు ఉంటుందో నేను చూస్తాను గీత, నువ్వు కన్నీళ్లతో నన్ను వదిలేయమని నా కాళ్ళు పట్టుకునేలా చేస్తాను. నీ నవ్వు నేను పోగొట్టే టైం దగ్గర పడింది అనుకుంటూ ఉండగానే అదే లిఫ్ట్ లోకి వచ్చిన అసద్ గీతని కొనాల్ అలాగే చూస్తూ ఉండడంతో కోపంగా కొనాల్ వైపు చూడగానే కొనాల్ అసద్ని చూసి వెంటనే తల తిప్పుకున్నాడు. గీత విరాజ్ క్యాబిన్ కి వెళ్ళగానే అసద్ కి అదే ఫ్లోర్ లో అలర్ట్ చేసిన క్యాబిన్ కి వెళ్లి గీత తనతో అలా ఉండడంతో తనతో లైఫ్ అంతా గీత అలా ఉండేలా చేసుకోవాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. గీత క్యాబిన్ కి వెళ్ళిన తర్వాత
విరాస్ కోసం ఫైల్ చూస్తూ ఉంటుంది. విరాస్ తన దగ్గర ప్రాజెక్ట్ కాపీస్ ని ఎప్పుడూ ఉంచుకోవడంతో మీటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్న విజయ ప్రాజెక్ట్ వాళ్ళతో ఒక పక్కనే మాట్లాడుతూనే సెక్యూరిటీగా కాల్ చేశాడు. గీత గురించి మధ్యలో కనుక్కుంటూనే ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాడు విరాజ్. ఆ కంపెనీ చైర్మన్ విరాజ్ ని చూసి యు ఆర్ ది బెస్ట్ అని మళ్ళీ ప్రూవ్ చేశావు విరాజ్. థ్యాంక్ యూ సో మచ్. మా ప్రెస్టేజ్ ని రెప్యుటేషన్ ని ఈ రోజు నీ వల్ల నిలబడింది అని మాట్లాడి ఇక వాళ్ళు వెళ్ళిపోగానే విరాజ్ తన క్యాబిన్ లోకి రాగానే సిన్సియర్ గా వర్క్ చేస్తూ మొహం మీద పడుతున్న హెయిర్ ని విసుగ్గా పక్కకి నెట్టేస్తూ చేతిలో పెన్ని నోట్లో పెట్టుకుని ఫైల్ చూస్తున్న గీత కనిపించగానే విరాజ్ కి గీత చాలా చాలా క్యూట్ గా కనిపించడంతో అలానే చూస్తూ ఉండిపోయాడు. గీతకి తన గుండె వేగం తెలియటంతో వెంటనే తల తిప్పి చూడగానే విరాజ్ వాలికి ఒక సైడ్ కానుకుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని చిన్న స్మైల్ తో విరాజ్ తనని చూస్తూ కనిపించగానే విష్ చేయడానికని లేచి నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అంటుంది. నవ్వుతూ గీత ముందుకొచ్చి ఆంటీకి ఇప్పుడు ఓకే కదా, నువ్వు ఇప్పుడు హ్యాపీనా? సార్, ఫస్ట్ బాధగా అనిపించింది, కానీ తర్వాత ఆంటీ తొందరగానే క్యూర్ అవుతారు అని తెలిసాక చాలా హ్యాపీగా ఉంది అంటుంది గీత నవ్వుతూ. కానీ వెంటనే స్మైల్ చేయటం ఆపేసి ఆంటీ విషయం మీకెలా తెలుసు అంటుంది అనుమానంగా. నేను ఆ హాస్పిటల్లో డాక్టర్తో మాట్లాడ్డాను అంటాడు. గీత కూడా సరే అని చెప్పడంతో ఇద్దరు వర్క్ లో మునిగిపోయారు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.